తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపకులు పిడిమర్తి రవి నేతృత్వంలో జరుగుతున్న మాదిగల మేలుకొల్పు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలను చైతన్యం చేస్తూ నారాయణపేట జిల్లాకు వచ్చిన సందర్భంగా కేంద్ర అంబేద్కర్ విగ్రహం ముందు మాదిగల మేలుకొల్పు యాత్ర కార్యక్రమాన్ని జిల్లా అంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షులు కౌన్సిలర్ యు మహేష్ అధ్యక్షతన జరిగింది. మాదిగల మేలుకొల్పు యాత్ర కార్యక్రమం జిల్లా అంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షులు కౌన్సిలర్ యు మహేష్ అధ్యక్షతన వహించారు. ఈ యాత్రను ఉద్దేశించి పిడమర్తి రవి మాట్లాడుతూ పక్కకే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మాదిగలకు జనాభా ప్రాతిపదికన ప్రాంతాల వారీగా రిజర్వేషన్లను అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు 12% రిజర్వేషన్లను జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తుందని నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు టి మాధవ్, మద్దూరు మండలం అంబేద్కర్ సంఘం నాయకులు దుబాయ్ కృష్ణ, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు చంటి, దళిత నాయకులు రమేష్, బాబు, విష్ణు, నారాయణపేట టౌన్ మాదిగ నాయకులు, యువకులు, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. మీకు నేను ఒకటి ఉదాహరణ చెప్తున్నా, మీ మైండ్కి వెంబడే ట్రై చేసుకోవాలి. ఈ మహబూబ్నగర్ జిల్లాలో అటుపక్క కానీ ఇటుపక్క కానీ అంతా మీ బంధుతో ఉండదు కదా, ఎదురైన చిన్నాలు, బావలు, బామ్మలు, రక్తాలు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సీలు 100 మంది ఉంటే అందులో మాదిగలు 90% మంది ఉంటారు. అవునా కదా? ఎవరికి ఏరియాలు ఎవరికి ఉంటారు? 90% ఉన్న వాళ్లకు 7% వస్తే 10% వాళ్లకు 6% వస్తే ఎట్లా లెక్క అన్న చెప్పే. 90 మనం ఉంటే 7% 10% వాళ్ళుంటే 6%, అంటే వాళ్ళు 6 మనం 7 ఉంటామా? అందుకోసం నేను ఏం చెప్పానంటే 7 కాదు 12 కాదు, మహబూబ్నగర్ జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం 14% రిజర్వేషన్ రావాలి ఇక్కడ. అయితే ఏం చేయాలి మరి? ఇక్కడ 14 ఉంది, ఖమ్మంలో 12 ఉంది, మన రంగారెడ్డిలో 13 ఉంది. మరి ఎట్లా ఇది? కాబట్టి జిల్లాల వారిని యూనిట్గా తీసుకోవాలి. ఈ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలకు లెక్కకు ఖమ్మం జిల్లాలో ఉన్న మాదిగ లెక్కలకు సంబంధం ఏంది? ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, నర్సింగ్ ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఈ జిల్లాలో ఈ కలెక్టర్ ఇస్తాడు. ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ జరిగితే ఖమ్మం జిల్లాలో మాదిగలకు లింకేసి మీరు 7% ఉన్నారు, మీరు 12% ఉన్నారు, మేము 14% ఉన్నారు, మనకెందుకు లెక్క? కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ స్థానికులకు 100కు 14% రిజర్వేషన్, 100కు 90% ఉన్నటువంటి మహబూబ్నగర్ చేస్తాం. మళ్ళీ నిరంతర కార్యక్రమాల ద్వారా ఎస్సీ రిజర్వేషన్ లో మాదిగలకు రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని అధ్యక్షులు మరి డాక్టర్ వీరేందర్ గారు, మైసోపేందర్ గారు, బిఎస్ఎఫ్ రాష్ట్ర గవర్నర్, మరి కొల్లాపూర్ వాసి మురళీ సురేష్, మేమందరం కలిసి తిరుగుతా ఉన్నాం. ఇక్కడికి రావడం రెండోసారి. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాగానే మాదిగల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎంఆర్పీఎస్ డిమాండ్ వల్ల మాదిగలకు లాభం జరగదు, మాదిగ చేసి డిమాండ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు లాభం జరుగుతుందని మేము సంఘాలు పెట్టి తిరుగుతా ఉన్నాం. అందరికి తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా మాట్లాడండి మన వాళ్ళతో. 7% వద్దు, 12% వద్దు, జిల్లాల వర్గీకరణ జరిగితే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లాభం జరిగేది మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులకి. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ప్రకారం ఏబిసిడి అమలు జరిగితే మహబూబ్నగర్ జిల్లా మాదిగలకు నష్టం జరుగుతుంది. ఏబిసిడి వద్దు, 12% కావాలి, జిల్లాల వర్గీకరణ కావాలని మనందరం మాట్లాడదామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన తమ్ములందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మన అన్న ఈనాడన్నా రాష్ట్ర వ్యాప్తంగా రాయన్నా మా డిమాండ్ ని మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేసి మాదిగలకు న్యాయం జరిగేటట్టుగా మీరందరూ విలేకరు మిత్రులందరూ చేయాలని కోరుకుంటూ చూస్తున్నా. జై భీమ్. ఈ యొక్క మాదిగల మేలుకొల్పు యాత్ర చేపట్టినందుకు మన అన్నగారైనటువంటి ప్రియతమ నాయకుడు పిడమర్తి రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఒకసారి అన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇదేదో అన్న కుటుంబానికి, అన్నకు ఏదో స్వతహాగా వచ్చే లాభాల కోసమో దేనికోసమో చేయట్లేదు. మన అందరూ మాదిగల భవిష్యత్తు, మన భావితరాల ఉన్నతంగా అందరూ ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అన్న రాత్రింబయాళ్ళు కష్టపడుతూ ఈ యొక్క స్థాయికి ఎదిగి ఇంకా ఇప్పుడు కూడా మన మాదిగలకు 12% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలి అని చెప్పేసి ఒక ఉద్యమంతోన
అన్న నిరంతరంగా కృషి చేస్తూ మన ముందుకు ఈ రోజు మన నారాయణపేట జిల్లాకు రావడం జరిగింది. అన్న మా నారాయణపేట జిల్లా తరఫున మేమందరం మీరు ఎప్పుడు పిలిపించిన అర్ధరాత్రి అయినా ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమ సృష్టికర్త అన్న పిడమర్తి రవణ్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.